గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, తిమోతి రాసిన మొదటి పత్రిక 1 తిమోతి చాప్టర్ 2. ఈ రోజు మీకు నేను ఒక విలువైన సందేశాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ సందేశం యొక్క టైటిల్ ఏంటంటే దేవునికి ఉన్న విజన్, దేవునికి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పేది? దేవునికి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు చాలా బాగా ప్రేరేపించడం. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడికున్న దర్శనం గురించి నువ్వు చెప్పు అని దేవుడు నాకు మాట్లాడటం జరిగింది. ఆ దర్శనం, దేవుడికున్న దర్శనాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సాధారణంగా మనకు దర్శనాలు ఉంటాయి, మనకు కూడా దర్శనాలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి కూడా దర్శనాలు అయితే ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల పట్ల ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, లేదంటే వాళ్ళకి మంచి పొజిషన్ వాళ్ళు ఎలాగైనా సరే రీచ్ చేయాలని చెప్పి, వాళ్ళు వెళ్ళాలని చెప్పి, పిల్లలు ఎలాగైనా సరే ఉన్నత స్థితిలో నిలబెట్టాలని తల్లిదండ్రులకు కూడా దర్శనాలు కలిగి ఉంటారు. అలాగే చదువుకునేటువంటి పిల్లలు కూడా నేను బాగా చదువుకుని పలానా ర్యాంక్ తెచ్చుకోలేదంటే పలానా చోట జాబ్ సంపాదించాలి అనేటువంటి దర్శనాలు కలిగి ఉంటారు. దర్శనం అనేది చాలా ప్రాముఖ్యము, దర్శనం అనేది చాలా విలువైంది. అయితే సాక్షాత్తు మనం సృజించిన సృష్టికర్త కూడా ఒక దర్శనం అనేది ఉంది. ఆ దర్శనం ఎంత విలువైందంటే ఆ దర్శనాన్ని మనం బైబిల్లో చూద్దాం. దేవుడికున్న దర్శనం ఏంటో, ఆ దర్శనం ఎలా నెరవేర్చబడిందో, అది నెరవేర్చబడడానికి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో ఈ రోజు ప్రతి ఒక్కరు మీరు విని మీ జీవితాన్ని కూడా మీరు మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ దర్శనము చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది. ఆ దర్శనములో ఎంతగా దేవుడు ప్రయాసపడ్డాడంటే ఆ దర్శనం నెరవేర్చడానికి, ఆ దర్శనంలో మెయిన్ రోల్ ఎవరు చేశారంటే దేవుడే మెయిన్ రోల్ గా నిలబడి సాక్షాత్తు తన కుమారుని మన కొడుకు పంపించడం అనేది చేశాడు. దేవుడు చేసినటువంటి ఆ రోల్ చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైనది. అయితే నేను మీతో చెప్పబోయే సందేశంలో ఉన్నటువంటి అర్థాలు మీరు గ్రహించి, మనకి దేవుడు, మన కొడుకు దేవుడు ఇంత గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాడు కనుక ఈ రోజున ఆ దర్శనం దేవుడు నెరవేర్చాడు కనుక, ఆ దర్శనం నెరవేర్చబడింది కనుక పాపులమైనటువంటి మనము ఆయన ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. చూడండి, 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 3. ఇది మంచిది, మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇది మంచిది, తర్వాత మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుడికున్న దర్శనం చూడండి. ఆయన ఎలాంటి దర్శనం కలిగినాడంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఏం పొందాలంటండి? మనుషులందరూ రక్షణ పొంది, నెక్స్ట్ మనం చూస్తే సత్యమును గుర్చిన అనుభవజనం గలవారై ఉండవాలని హెచ్చరించుచున్నాడు. సత్యము గురించి ఈ మనుషులకు తెలియాలి. మనం చాలా సార్లు చెప్పుకుంటాం. జాన్ చాప్టర్ 17 నీ వాక్యమే సత్యము అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే దేవుడికున్న దర్శనం ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందడమే కాదు, రక్షణ పొందినటువంటి వీరికి సత్యమును గురించిన అనుభవజానం కావాలి. ఈ సత్యమును గురించినటువంటి అనుభవజానం వాళ్ళకి తెలియాలంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావాల్సిందే. ఎందుకంటే మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రియ దేవుని సంగమా, మీతో నేను ఏం చెప్పాలనుకున్నానంటే దేవుడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు దేవుడు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడంటే, ఎందుకు కలిగి ఉండాల్సి వచ్చిందంటే, మీకు అందరికీ తెలుసు, చిన్నపిల్లలు అడిగినా సరే చాలా సార్లు చెప్తా ఉంటారు. సండే స్కూల్లో చాలా ఎక్కువగా దాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆదాం గురించి, అవ్వం గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్న స్టోరీ కింద సండే స్కూల్లో కూడా. అయితే దేవుడు ఒక దర్శనాన్ని ఎందుకు కలిగి ఉండాల్సి వచ్చిందంటే, మీ అందరికీ తెలుసు, దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి నేలమడితో నరుడు చేసిన తర్వాత వాడి ఆదాములో నుంచి ఏం చేశాడు, ఒక ఎముకను తీసుకుని ఒక స్త్రీని తయారు చేసి దాన్ని మాంసంతో పూడ్చి అతని దగ్గరికి తీసుకొచ్చి అప్పగించినట్టుగా మనం ఆదికాండంలో చూస్తాం. అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది. వాళ్ళ విడిచిపెట్టి ఏదంతో చక్కగా సంతోషంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ ప్రణాళిక కనుగొన్నాడో దాన్ని చెడగొట్టాలి, దాన్ని పాడు చేయడానికి దేవుడికి విరోధమైన శత్రువైన అపవాది సర్పంలో ప్రవేశించి ఎలాంటి ప్రక్రియ గుండా వాళ్ళు నడిపించిందో మనందరికీ తెలుసు. ఆఖరికి దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే దేవుడికి మనిషికి ఉన్న రిలేషన్షిప్ కట్ అయిపోయింది. ఏమైపోయిందండి? దేవుడికి మనిషికి ఉన్నటువంటి ఆ ఫెలోషిప్ ఏమైపోయిందంటే ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొనసాగించాలంటే దేవుడికి ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఏంటంటే ఏ వ్యక్తి అయితే దూరం అయిపోయాడో అదే వ్యక్తిని తిరిగి మళ్ళీ తండ్రి దేవుడి దగ్గర తీసుకురావాలంటే యేసుక్రీస్తు ప్రభు రావడమే కాదు, మనుషులందరినీ కూడా రక్షించుకోవాలి, రక్షణలోకి నడిపించాలి, సత్యమును గుర్చిన అనుభవించాలి గలవారి వాళ్ళు నడిపించాలి. అంత గొప్ప దర్శనాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే మనం చూడొచ్చు, మరొకసారి చదువు 1 తిమోతి చాప్టర్ 2 వర్స్ 3. అక్కడ చదవండి 3 నుంచి ఒకసారి. ఇది మంచిది, ఇది మంచిది, మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభూజాలు గలవారై ఉండవాలని ఇచ్చించున్నాడు. దేవుడు ఒక్కడే. దేవుడికి నరులకున్న మధ్యవర్తి ఒక్కడే. జాగ్రత్త గుర్తు పెట్టుకుని ఆయన
క్రీస్తు యేసు నరుడు. దేవుడికి ఈ నరుడికి మధ్య వ్యక్తిగా ఎవరు ఉన్నారటో క్రీస్తు యేసు అనేటువంటి నరుడు ఉన్నాడని మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దేవుడికి మనుషుడికి మధ్య వ్యక్తిగా ఉండాల్సి వచ్చింది? కారణం, ఏ సంబంధం అయితే, ఏ ఫెలోషిప్ అయితే ఏ దేంతో తెగిపోయిందో ఆ చల్లపుటను వచ్చి ఆదామా ఎక్కడున్నావంటే దేవుడు మాట్లాడే పరిస్థితి, చక్కగా ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఆదామా ఎక్కడున్నావంటే నేను దిగంబరగా ఉన్నాను కనుక నేను రాలేకపోతే, నువ్వు దిగంబరగా ఉన్నావని తెలిపిన వాడు నీకు ఎవరంటే, ఇదిగో నువ్వు ఇచ్చావు కదా ఈ స్త్రీ నువ్వు ఇచ్చిన స్త్రీ ద్వారా నువ్వు తినగల పండు తెచ్చింది నేను తిన్నాను అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే దేవుడికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు, దేవుడి మీద ఒక తిరుగుబాటు అనేది వచ్చినప్పుడు, ఎప్పుడైతే అపవాది యొక్క స్వరానికి లోపడి, అపవాది యొక్క ఆలోచనలో పడి వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. దేవుడే అనాది కాలంలో ఒక గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఏ సంబంధం అయితే తెగిపోయాడు అదే సంబంధాన్ని మళ్ళీ ఆయనతో కలపాలంటే ఎవరి వల్ల అవుతుందంటే తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అవుతుంది. హల్లెలూయా. అందుకే ఒక మధ్య వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుని అక్కడ పెట్టాడు. ఎందుకంటే సాధారణంగా తండ్రి దేవుడి గురించి మనం పాత నిబంధనలు చూస్తే ఆయన కనుక దిగొస్తానంటండి కొండల మైలు కడిగినట్టు కరిగిపోతాయని బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఆయన దిగొస్తే కొండల మైలు వలె కరిగిపోతాయి. ఎక్కడ ఉందంటారా? ఎవరైనా చదివారు ఎప్పుడైనా? ఎక్కడుంది? ఆయన దిగొస్తే కొండల మైలు వల్ల కరిగిపోతాయి. మీకు తెలియాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు పంపించాడు తండ్రి అనే దేవుడు? ఎవరైనా చదువుతారా? ఎక్కడుంది అది? త్వరగా చెప్పగలరా మీరు? మీక గ్రంథం ఓకే. మీక గ్రంథము మొదటి అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవి ఎగ్గి వినుడి. ప్రభువు యెహోవా నీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు, పరిశుద్ధాలయములో నుండి ప్రభువు నీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరిగినట్టు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటి మీద పోసిన నీరు పారినట్టు అవి కరిగిపారును. హల్లెలూయా. అంత గొప్ప శక్తివంతుడు ఆయన, అంత సర్వాధికారి అనమాట. ఆయన జస్ట్ అడిగేస్తే చాలు ఆ కొండల మైలు కరిగినట్టు అలా కరిగిపోతాయంట. మనం చూస్తాం కొవ్వొత్తి చిన్నప్పుడు ఆడుకుంటా ఉండేవాళ్ళం, కొవ్వొత్తి వెలిగిస్తూ ఉంటే దాని దగ్గర కూర్చొని ఆడుకుంటా ఉండేవాళ్ళు. అయితే ఈ కొవ్వొత్తి వెలిగించిన తర్వాత ఎలా మైలు అయితే కరిగిపోయి ఎలాగైతే అది కొద్దిగా తగ్గిపోతుందో, ఈయన కనుక ఒక్కసారి అడుగు పెడితే కొండల మైలు కరిగినట్టు కరిగిపోతాయని బైబిల్ చెప్తారు. అందుకే దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే గల్తీయులు రాసిన పత్రికలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పంపించాడంటే, భూమి మీద తీసుకురాగల కారణం ఏంటంటే, చాలా కారణాలు నేను మరొకసారి చెప్తున్నాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి పంపించాడు. అంతేకాదు రోగులు స్వస్థపరచడానికి పంపించాడు, పేదలకు సువార్త చెప్పడానికి పంపించాడు. అంతేకాదు తెగిపోయినటువంటి ఫెలోషిప్, దేవుడికి మనుషుడికి ఏ సంబంధం అయితే తండ్రిని దేవుడు కోల్పోయాడో అదే సంబంధాన్ని తిరిగి మళ్ళీ ఏం చేయాలి సంబంధం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు జాన్ చాప్టర్ 14లో, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. దేవుడికున్న దర్శనం నీకు అర్థమైతే, దేవుడికున్న దర్శనం కనుక నీ జీవితంలో అర్థం చేసుకుంటే, నిజంగా నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వాక్యానుసారంగా ఉంటుంది. నువ్వు నిజంగా ఎలా అనుకుంటావు అంటే, దేవుడు ఇంత గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నాడు, ఇది నెరవేర్చాడు. ఇంకొక దర్శనం కూడా ఆయనకుంది. ఆయన దర్శనం ఏంటంటే రెండవ రాకడ. ఎందుకు చెప్పిన దేవుడికి ఇంకొక రెండో దర్శనం ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి సెకండ్ విజన్ ఏంటంటే అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైంది. ఫస్ట్ దర్శనం ఎలా నెరవేర్చాడు, తనకున్న సెకండ్ దర్శనం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఒక మాట చెప్పాడు, అయ్యా నేను మళ్ళీ వస్తాను, అయితే ఆ డేట్ అయితే నాకు తెలియదు, ఆ సమయం అయితే నాకు తెలియదు, నాకు కూడా తెలియదు, కానీ పరలోకపు తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు ఆయన. హల్లెలూయా. పరలోక తండ్రికి తెలుసు. ఇంకొక దర్శనం ఉంది ఆయనకి. ఆ దర్శనం ఏంటంటే రెండవ రాకడ ఆయన ఎప్పుడు పంపించాలన్నది. రెండవ రాకడ ఈ టైంలో వస్తాడు, ఈ తేదీలో వస్తాడు, ఈ సంవత్సరంలో వస్తాడు, ఈ నెలలో వస్తాడు అని బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ యేసు ఏం చెప్పాడంటే, నాకు కూడా తెలియదు, నా తండ్రికి మాత్రమే ఆ యొక్క టైం తెలుసు అనేటువంటి మాట మనం యేసుక్రీస్తు ప్రభు చెప్పడం చూస్తున్నాం. ఇది ఏం పెట్టారా, మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు గుర్తు పెట్టుకోండి, మనం ఆరాధించేటువంటి క్రీస్తు మనం చేసే దేవుడు. హల్లెలూయా. ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకున్న దర్శనం చాలా విలువైనది. ఆయనకి ఏ దర్శనం ఉందంటే, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. నీ కొరకు నా కొరకు నువ్వు నేను రక్షణ పొందడానికి ఆయన పరలోకం నుంచి విడిచి భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన నువ్వు నేను రక్షణ పొందడానికి, నువ్వు నేను పరలోకం వెళ్ళడానికి, నువ్వు నేను నిత్యం పొందుకోవడానికి దేవుడిచ్చిన దర్శనంలో మనందరం ఉన్నాం కనుక, దేవుడి దర్శనం నువ్వు కూడా ఉన్నావు కనుక, నశించిపోవడం ఇష్టం లేదు కనుక నిన్ను కూడా రక్షించే తన సంఘంలో
నాటాడు. హల్లెలూయా. దేవుడికి ఎంత గొప్ప దర్శనం ఉంది. ఆ దర్శనంలో మనం కూడా ఉన్నామంటే గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ సమయంలో చాలా మంది సినిమా థియేటర్లో ఉన్నారు, చాలా మంది రకరకాల చోట్ల వారు సంచరిస్తున్నారు. కానీ ఎందుకు దేవుడి మందిలో ఉన్న కారణం ఏంటంటే దేవుడి దర్శనం నువ్వు కూడా ఉన్నావు కనుక. హల్లెలూయా. గాడ్ చూజన్ పర్సన్, ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక, దేవుడి యొక్క ప్రణాళికలో ఉన్నావు కనుక, దేవుడి యొక్క వాక్యం ఉండడానికి ఈ రోజు ఈ దినాన్ని ఇక్కడికి వచ్చావు. ఎప్పుడు గుర్తు పెట్టుకో, దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎవరంటే మనకి జీవాన్ని పోసిన వాడిని గుర్తు పెట్టుకోవాలి. మనకి జీవాన్ని పోసినవాడు. చెప్పండి గట్టిగా, మనకి జీవాన్ని పోసినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. అయితే నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే దేవుడికున్న దర్శనం ఎందుకు ఎలా నెరవేర్చబడాలి గల కారణం మీకు అర్థమని చెప్తాను. ఆయనకున్న దర్శనం ఏంటంటే తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ తిరిగి ఆయనతో మళ్ళీ ఐక్యపరచాలంటే ఎవరు లేరు కనుక బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపలే. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవునికి ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు కనుక ఎవరు రావాలంటే ఒక పరిశుద్ధుడు అయి ఉండాలి. ఎవరు రావాలంటే సాక్షాత్తు దేవుని కుమారుడే రావాల్సి వచ్చింది. దేవుడే ఆ దర్శనాన్ని కలిగి ఉన్నారు కనుక దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించినట్టుగా మనం చూస్తాం. అందుకే యోహాను ఏమంటాడు తెలుసా? యేసు ప్రభువు చూడగానే ఒకే ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. ఆ మాటలో ఎంత అర్థం ఉందో ఏమంటాడు తెలుసా? లోక పాపను మోసుకునే దేవుని గొర్రె పిల్ల అంటాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? లోక పాపను మోసుకునే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఈ రోజున మనం బైబిల్ చదువుతున్న మనం క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న మనం చాలా విషయాలు మనం గమనించాలి, ఆలోచించాలి. ఏదో భక్తి చేస్తున్నా, ఏదో గుడ్డ చెవుడు అంటారు కదా, అలా ఉండకుండా ప్రతి దాన్ని కూడా మనం గమనించేవారుగా దాన్ని బట్టి మన జీవితంలో ఏదైనా సరే లోటుపాట్లు ఉంటే మనం సరి చేసుకుని ఇంకా ప్రభు కొరకు జీవించేటువంటి ఒక నమ్మకమైనటువంటి విశ్వాసాలుగా మనం కనబడాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈ అంచు దినాల్లో, ఈ కడవ దినాల్లో, రెండవ రాకడ సమీపిస్తున్న దినాల్లో మనం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మనం జరుగుతాం. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాం. మణిపూర్ ఇప్పుడు మనం సంతోషంగా కొత్త బట్టలు, పిండి వంటలు, రకరకాల వంటలు చేసి ఇక్కడికి వచ్చాం. ఎన్నో సంతోషంతో చాలా హ్యాపీనెస్ గా మనం ఇక్కడికి వచ్చి ఆరాధిస్తాం. కానీ మణిపూర్ లో ఈ రోజున ఆరాధన జరుగుతున్నాయంటారా? లేదంటే ఛత్తీస్గఢ్ లో కొన్ని చోట్ల ఆరాధన జరుగుతున్నాయంటే కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉందంటే చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. అయితే దేవుడు మనకి ఇంకా సమయం ఇచ్చాడు. ఈ సమయంలో ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు నన్ను ఆరాధిస్తే గనక, మీరు నన్ను వెంబడిస్తే గనక, నేను శుద్ధిస్తే గనక ఆత్మతో సత్యంతో చేస్తే చాలు నాకు. హల్లెలూయా. అది లేకుండా మీరు ఏమి చేస్తే నాకు వద్దు. చెప్పండి. ఆత్మతో సత్యముతో చేసేటువంటి ఆరాధన కావాలండి. మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఏం చెప్తున్నాడంటే ఇది చిన్న దర్శనం కాదు, ఇది సాక్షాత్తు సృష్టికర్త దేవుని దర్శనం. అందుకే మనుషులు రక్షణ పొందాలి కనుక మీ కొడుకే కుమారుడు యేసుక్రీస్తుని మనందరి కొరకు పంపించాడని చెప్పి బైబిల్ మనకి హెచ్చరిస్తా ఉంది. ఈ దర్శనం దేవుడు ఎలాగైతే నెరవేర్చాడో తనకున్న రెండవ దర్శనం కూడా యేసుక్రీస్తుని ఏ సమయంలో పంపించాడో తండ్రి దేవుడు పంపించేస్తాడు. ఆ సమయం ఏ సేవకుడికి తెలియదు, ఆ సమయం ఏ దూతకి తెలియదు, ఆ సమయం ఓన్లీ పరలోక తండ్రికి మాత్రమే తెలుసు. ఈ రోజున ఆ మొదటి దర్శనం నెరవేర్చబడింది, మన దేవుడు రక్షించుకున్నాడు. అయితే మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నారంటే ఆ రెండవ దర్శనం కూడా మనం రీచ్ అవ్వాలి. ఆ రెండవ దర్శనం కూడా మనం ఏవాలంటే పిలుపులైనప్పుడు మనం కూడా ఆయన ఎదుట మనం కనబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? అర్థమవుతుందా లేదా? దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని సంగమ. అందుకే చూడు దేవుడుకున్న దర్శనం ఎంత విలువైందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఐజా చాప్టర్ 7 ఐజా చాప్టర్ 7 వర్స్ 13-14 నేను చదువుతాను చూడండి. అతడు ఎలాగో చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలా దొరుకుతుంది, నా దేవుని కూడా విసిగించరా. దేవుడు ఏమంటున్నాడంటే ప్రవక్త యెషయా ద్వారా మీరు మనుషులు విసిగించడం చాలా కానీ దేవుడు కూడా మీరు విసిగిస్తారయ్యా అని అంటూ, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపబోతున్నాడు. ఒక సైన్ అనమాట. ప్రభు అంటే తానే ఒక సూచన మీకు చూపబోతున్నాడు. ఎవరు చూపబోతున్నారంటే ప్రభువే ఒక సూచన మీకు చూపబోతున్నాడు. అసలు మనం చూడొచ్చు ఆ లేఖన పరిస్థితి. ఆలోచించండి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. చరిత్రలో ఎక్కడ కూడా ఇప్పటికి భూమి మీద ఒక మరియ తప్ప ఇంకెవ్వరూ కూడా ఒక కన్యక రహస్యమైనట్టు మనం ఎక్కడ కూడా బైబిల్లో మనం బయట చూడడం. కానీ బైబిల్లో మాత్రం ఒక కన్యక గర్భం ధరిస్తుందని బైబిల్లో దేవుడు రాయించాడు కనుక దేవుడికున్న దర్శనం ఇది ఒక పార్ట్ కనుక దేవుడు ఎలాంటి వ్యక్తిని మన భూమి మీద పంపించాలంటే సాక్షాత్తు తన కుమారుని పంపించాలి కనుక అది ఎవరి వల్ల అవుతుందంటే దేవుడి వల్ల అవుద్ది. ఆ కాలంలో యూదులకున్నటువంటి ఆచారం ఏంటంటే ఎవరైనా సరే వివాహం కాకమునుపు ఎవరైనా సరే గర్భం ధరిస్తే వాళ్ళు ఊరు వెలుగులో తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపే పరిస్థితి ఉండేది. అయినప్పటికీ కూడా ఈమె తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే దేవుడు పరలోకం నుంచి ఒక దూతను పంపించాడు. చెప్పాడు కదా, దేవుడు ఒక దర్శనం కలుగుంటే ఆ దర్శనం కోసం దేవుడు ఎన్నైనా చేస్తాడు. దేవుడు పరలోకంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, ఆ దర్శనం గురించి ఒక దూతను పంపించి ఆమెతో మాట్లాడిస్తున్నాడు. ఆమె పేరు ఎవరంటే మరియా. అయితే ఎవరిని పంపించాడంటే గాబ్రియేల్ అనేటువంటి ఒక దూతను పంపించాడు. గాబ్రియేల్ అనేటువంటి దూత వచ్చి ఆమెతో ఏం మాట్లాడుతుందో చూడండి. దేవుడికున్న దర్శనాన్ని దేవుడు తనకి ఏ పని అయితే చెప్పాడో ఆ పని ఏ విధంగా జరగాలో, ఆ యొక్క రోల్ ఏ విధంగా పూర్తి చేయాలో గాబ్రియేల్ దూత ఎలా కష్టపడిందో ఈ రోజు మనం బైబిల్లో చూడొచ్చు. ఒకసారి చూడండి. ఒకసారి ఈ ప్రవచనం ఇలా పట్టుకుని మీరు లూకా సువార్తలో జరిగిన సంఘటన మనం చూద్దాం. లూకా సువార్త
లూక్ చాప్టర్ 1 వర్స్ 26 నేను చదువుతున్నాను. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరికి దావీదు వంశస్థులైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకకు దేవుని చేత పంపబడింది. ఎవరి చేత పంపబడిందంటే దూత? దేవుని చేత. గాబ్రియేలు అనేటువంటి దూత ఏంజెల్ పంపబడింది. ఎవరి ద్వారా పంపించబడింది? దేవుని చేతే పంపబడింది. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నారని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి ఉన్న దర్శనం చాలా విలువైనది కనుక దేవుడు గాబ్రియేలు దూత ఏదైతే చెప్పాడో అదే లాస్ట్ గా ఆ దూత వచ్చి మరియకు చెప్తుంది, దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఎవరు తోడే ఉన్నారు? దేవుడు నీకు తోడే ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న వేయాలనుకుంటున్నా, దేవుడు చెప్పకుండా దూత ఓన్ గా ఇలాంటి మాటలు చెప్తుందా? తండ్రి దేవుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో గాబ్రియేలుకి అదే విధంగా మరియ దగ్గర ఆ డిస్కషన్ చేస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడు ప్రభు నీకు తోడే ఉన్నాడమ్మా. నెక్స్ట్ చూడండి ఒకసారి. ప్రభు నీకు తోడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందావు. హల్లెలూయా. దేవుని వల్ల. మిమ్మల్ని ఇక్కడ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రపంచంలో అనేక మంది యవనస్తులు ఉంటారు. అయితే ఆ కాలంలో దేవుడి యొక్క ప్రదర్శన నెరవేర్చబడాలి, దేవుని కూడా దర్శనం నెరవేర్చబడాలి కనుక, దేవుడు ప్రవక్త ద్వారా రాయించిన మాటలు నెరవేర్చబడాలి కనుక ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజల దేవుడు ఆయన కనుదృష్టి పడింది. ఏ కన్యకను ఎన్నుకోవాలి, ఏ పర్సన్ దేవుడు ఎన్నుకోవాలి. దేవుడు కనుదృష్టి చాలా ఆశ్చర్యకరమైంది. దేవుడు ఎన్నుకున్నట్టు మనుషులు ఎన్నుకోరు, దేవుడు చూసినట్టు మనుషులు చూడరు. మనుషులు ఎప్పుడు పైన పని చూస్తారు. మనుషులు ఎప్పుడు కూడా కంటికి కనపడాలి, మంచి బిల్డింగ్ కనపడాలి, గోడ కనపడాలి, బంగారం కనపడాలి, అది కనపడాలి, ఇది కనపడాలి. ఇవన్నీ కనపడితే చాలా లోపల ఎంత చెత్తనా సరే నో ప్రాబ్లం. కానీ దేవుడికి అయితే అలా కాదు. ఏమి లేకపోయినా పర్లేదు, ఆమె ఒక ఇంట్లో పని మనిషి చేస్తున్న పర్లేదు కానీ ఆ అమ్మాయి కనుక మనసు మంచిది దేవుడు ఎన్నుకుంటాడు. మనం చూడొచ్చు ఈ మరియా ఏమి రిచ్ పర్సన్ కాదు. ఏమి రిచ్ పర్సన్ కాదు. రిచ్ పర్సన్ అండి చెప్పండి, రిచ్ పర్సన్ అయితే కాదు. కానీ దేవుడు ఈమెను ఎన్నుకున్నాడు. ఈమెను ఎన్నుకున్న తర్వాతే దేవుడు కనుదృష్టి పడిన తర్వాత, దేవుడు ఆలోచించిన తర్వాత ఈమె వద్దకు పంపబడింది ఎవరంటే గాబ్రియేలు దూత పంపబడింది. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా తన దర్శనాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడో చూసారా. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనకు కూడా అంతే, ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం కావాల్సిన సమస్యని కూడా దేవుడు సిద్ధపరచుకుంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చూడండి నెక్స్ట్ మనం చూస్తాం అక్కడ ఏం మాట్లాడుతున్నాడో మనం చూడొచ్చు. 29 నుంచి చదువుతాను. ఆమె ఆ మాటకు బహుపడి తొందరపడి శుభవచనం ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతుంది. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుడికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు పడతాడు. హల్లెలూయా. ఎవరు కుమారుడు పడతాడు? సర్వోన్నతుని కుమారుడు పడతాడు. దూత ఎలా చెప్పగలుగుతుంది? అది దేవుని చిత్తం, అది దేవునికున్న దర్శనం. ఇది నా దర్శనం అయ్యా, నువ్వు వెళ్ళి చెప్పు, ఈ అమ్మాయికి మరియు చెప్పు, ఇది ఎలా చేయబోతున్నానని చెప్పు. అందుకే సర్వోన్నతుని కుమారుడు పడతాడు అని ధైర్యంగా చెప్పగలుగుతుంది దూత. నెక్స్ట్ మనం చూస్తే ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబోతున్నాడు. నెక్స్ట్ చూస్తే ఆయన యాకోబు వంశస్థులకు యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదే ఈమె నామముతో చెప్పిన. హల్లెలూయా. ఆయన రాజ్యం ఏంటంటే అంతము లేకుండా ఉండబోతుందంట. దేవుడికున్న దర్శనం చూసారు ఎలాగుందో, చాలా గొప్ప దేవుని మనం కలుగును. దేవుడు ఆలోచనకర్త. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం చూస్తుంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త అనేటువంటి నిత్యుడగు తండ్రి అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన ఎవరంటే ఆలోచన కర్త. ఆయన ఆలోచనకర్త. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన మనము కూడా మన జీవితాన్ని పూర్తిగా డెడికేట్ చేసి, అంటే ఒక సమర్పణ కలిగిన జీవితం ఆయన చేతిలో పెడితే నీ జీవితాన్ని కూడా చక్కగా ఆయన డిజైన్ చేసి నేను ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో నడిపించిన సముద్రుడు. నీ జీవితంలో ఏది కొదవైందో ఆయన ఏం చేస్తాడంటే దానికి రెట్టింపు కనిపించే దేవుడు మనం కలుగులో. మనం చూడొచ్చు బైబిల్ అనేక మంది సమరస్త్రీ చూడొచ్చు. ఆమె జీవితాన్ని అందరూ చూస్తే చీ అంటారు, కానీ ఆమెను ఒక సువార్తికలుగా మార్చినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే. హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా మార్చడానికి సమర్థుడు, నీ జీవితంలో రెవెవేయడానికి సమర్థుడు, నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చి తన మహిమార్థమే నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. చూడొచ్చు ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. అందుకు మరియా నేను పురుషులు జరిగిన దాన్ని ఇది ఎలాగ జరుగునని దూతగా దూత పరిశుద్ధాత్మ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు పడతాడు. హల్లెలూయా. పుట్టబోయే శిశువు ఒక పరిశుద్ధుడు, నెక్స్ట్ దేవుని కుమారుడు పడతాడు. ఈ దేవుడి దర్శనం కాదంటారా? ఈ దేవుడి ఆలోచన కాదంటారా? దేవుడి దర్శనం కలిగే, దేవుడి ఆలోచన కలిగే తన ప్రవక్తలకు బయలుపరిచి జరగబోయే విషయాలు ముందుగానే తెలియజేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలా జరగబోతుందని దేవుడు రాయించి యాస్టీస్ గా ప్రతి ప్రవచనం ప్రకారంగా జరిగించిన దేవుడు మనం కలుగును. ఆయన సర్వశక్తివంతుడు. హల్లెలూయా. ఆయనతో మనం భక్తి కరెక్ట్ గా చేయకపోతే మనకే ప్రమాదము. ఎవరికి ప్రమాదం అండి? మనకు మాత్రమే ప్రమాదం. ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, కానీ సమస్తము తెలుసు. ప్రతి వ్యక్తి ముగింపు ఆయన తెలుసు, ప్రారంభం తెలుసు, నీ దశని కూడా తెలుసు. యేసు ప్రభు ఏం చెప్తాడంటే జాన్ చాప్టర్ 4:24 అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలండి?
ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నిజంగా దేవుడు ఈ రోజు నిన్ను నేను ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు భక్తి చేస్తే కరెక్ట్ గా చేయి. ఆ భక్తి నేను పరలోకానికి రీచ్ చేయబోతున్నాను దేవుడు నీకు ఒక హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడొచ్చు ఈ రోజు అనేక విషయాలు మనం చెప్పవచ్చు, టైం సరిపోదు, ఇప్పటికే చాలా విషయాలు అయినాయి కనుక మనం చూడొచ్చు. మత్తయి సువార్త 1:27, మాథ్యూ చాప్టర్ 1:21, మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 1:21, మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును. సిస్టర్, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. నెక్స్ట్ చదివాను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. చాలమ్మా, తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగేను. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మన దేవుడు జరగబోయేది ముందు చెప్పే దేవుని కలుగున్నాం, చెప్పింది పూర్తి చేసే దేవుడు మాత్రమే మనం కలుగున్నాం. ఉత్తుత్తు దేవుని లేదంటే మోసగల దేవుని మనం కలుగున్నాం. లోపల అనేక మంది చెట్టుకి పుట్ట దగ్గరికి వెళ్ళి కాపాడు 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 నాగమ్మ అంటే ఇස්සరు కాడాల్సిందంటే మొత్తం పారిపోతారంటే, కానీ అవేమి కూడా పనికిరావు. ఇవన్నీ ఉత్తుత్తు మాటలు. కానీ మన దేవుడు ఎవరంటే మన కంటికి కనపడవచ్చు, కానీ ప్రభు వాళ్ళని కాపాడంటే కనుక మన కంటికి కనబడినటువంటి కాపుదల దేవుడు చెందుకి ఇజ్రాయెల్ దేవుడు కొనుక్కోవడం నిద్రపోడు. హల్లెలూయా. అంత సర్వ సృష్టికర్తను మనం కలుగున్నాం, అంత గొప్ప సృష్టికర్తను మనం కలుగున్నాం. ఈ రోజు బైబిల్లో చూస్తే ఆయన ఏది చేసినా సరే, ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. ఆయన ఏది చేసినా సరే తన చిత్తానుసారంగా తను ఆలోచించారు. బైబిల్లో ఏంటంటే, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. ఇప్పటికైనా సరే భక్తి విషయంలో మనం చాలా జాగ్రత్తగా చేయాలని ప్రభు పేట కోరుకున్నారు. ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా చేశాడంట. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం కోసం దేవుడు ఎంత దూరమైన వెళ్తాడు. దేవుడికున్న లక్షణం ఏంటంటే, దేవుడు ఏదైనా సరే ఒక ఆలోచన కలుగుంటే, దేవుడు ఏదైనా చేయాలనుకుంటే అది చేసి తీరుతాడు. అందుకే ఒక కన్య గర్భం ధరించేటువంటి పరిస్థితి ఈ భూమి మీద అద్భుతంగా దేవుడు చేశాడు. ఎలాగంటే, సర్వోన్నతమైన శక్తి ఆమెను కమ్ముకోవడం, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించడం. ఇది ఎలాగుందంటే దిస్ ఇస్ మిరాకిల్ అనమాట. ఏంటండి, ఒక అద్భుతం అనమాట, మహా అద్భుతం అని చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు. ఈ రోజున ప్రపంచంలో చాలా మంది ఈ రోజున ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, క్రిస్మస్ దినాల్లో ఒక కన్య గర్భం ధరించింది. కారణం ఏంటంటే, దేవుడు చేసినటువంటి వాగ్దానం. దేవుడు ఏ మాట చెప్పాడో, దేవుడు ఏదైతే చేస్తానో దాన్ని చేయడం కోసం ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన తీసుకురాగలడు అనేటువంటి ఆ విశ్వాసాన్ని మనం కనపరచాలని దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే బైబిల్లో కొన్ని సంఘటనలు ఎందుకు చూపిస్తా ఉంటే, చూసుకో, నువ్వేనకపోతే కాకింటది నా మాట, నువ్వేనకపోతే నాకు నష్టం అనుకున్నావా, నువ్వేనకపోతే కాకిలో వాడుకుంటే నేను దేవుడు సవాలుగా చూపించాడు బైబిల్లో. అందుకే అతను ఒక ప్రవక్త ఉండి కూడా, బిలాము అతని పేరు, ప్రవక్త ఉండి కూడా తెలియ ప్రవక్తలు కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నాకు మాట్లాడుతూ తన స్వరాన్ని వినిపిస్తున్నాడు కదా అని చెప్పి దేవుడు చిత్తాన్ని వ్యతిరేకంగా వెళ్ళిపోతుంటే గాడిదకి అప్పుడు నోరిచ్చి వాక్కి ఇచ్చాడంట. గాడిద మాట్లాడుతుంది, ఏంటి ఎలా కొడుతున్నా దేవుడికి స్తోత్రాలు కలుగును కదా. హల్లెలూయా. ఉండండి లేదా బైబిల్లో. కారణం ఏంటి? గాడిదకి అప్పుడు వాక్కిచ్చి నోటి ద్వారా తన భాషలో మాట్లాడిస్తున్నాడు, యజమానితో మాట్లాడిస్తున్నాం. ఈ రోజు నువ్వు నేర్చుకోవాల్సింది, సర్వ సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. ఈ రోజున క్రీస్తు నిమిత్తము తండ్రి దేవుడు తీసుకున్న నిర్ణయమే ఈ రోజు క్రిస్మస్ గా మనం చూడగలుగుతున్నాం. ఈ భూమి మీద దేవుడు ఎందుకు భూమి మీద పంపించాల్సి వచ్చిందంటే, మనుషులందరూ రక్షణ పొందాలి అనేటువంటి ప్రణాళికను దేవుడు కలిగినాడు. అందుకే ఇంత వేగంగా సువార్త ప్రకటిస్తున్నాడు. అందుకే ఈ రోజున కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, ప్రాంతం చూడట్లేదు. వాడికి భాష రాకపోయినా సరే దేవుడు జ్ఞానం ఇచ్చి బైబిల్ చేతులు పెట్టి సువార్త ప్రకటిస్తున్నాడు. వాడు అడవుల్లో ఉన్నా, కొండలో ఉన్నా, లోయల్లో ఉన్నా పంపిస్తున్నాడు. ఏ ప్రాంతం వాడైనా సరే, ఏ దేశం వాడైనా సరే, ఎవరైనా సరే దేవుడు పిలుచుకుని అభిషేకించి ఆత్మ నుంచి సువార్త చెప్పిస్తున్నారంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తం అవ్వాలి, అటు తర్వాత అంతము రావాలి. హల్లెలూయా. దేవుడు తీసుకున్న దర్శనం ఎవరు ఆపలేడు. దేవుడికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. ఈ సువార్త నువ్వు నేర్చుకోవాల్సిందంటే తెలుసా, దేవుడు దర్శనం తీసుకున్నాడు. ఆ దర్శనము ఎలా నెరవేర్చబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుని ఒక కన్య గర్భం ధరించబడి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పంపించిన దేవుడు రెండవ రాకల్లో కూడా సంఘాన్ని తీసుకోవడానికి పంపించడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు, సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆ సిద్ధపాటులో నువ్వు నేను ఉన్నామా? ఆ సిద్ధపాటులో నువ్వు నేను ఉన్నామా? ఈ దేవస్థానం ఈ రోజున క్రైస్తవులు చూస్తే ఈ 4 రోజులు హడావుడి చేస్తారు. మామూలు హడావుడి కదా, అవునండి కదా. ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ హడావుడి ఉండదు, ఏమీ ఉండదు. ఇంటి ముందేమో స్టార్, లేదంటే ఇంట్లోనేమో స్టార్, ఏంటి చక్కగా రంగులు వేసుకుంటారు, చక్కగా కొత్త బట్టలు అంటారు. ఈ 4 రోజులు హడావుడి బాగా ఉంటుంది. 4 రోజుల తర్వాత మళ్ళీ కామనే, 4 రోజుల మళ్ళీ మామూలే ఈ దేవుని సంఘం. అయితే మన దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, చూడండి నేను త్వరగా వచ్చేస్తున్నాను, వాని క్లీన్ చొప్పున నేను జీతం ఇస్తాను, వాని
క్రియలు చెప్పిన జీతం ఇస్తాను. నీ ఆత్మీయ జీతాన్ని కాపాడుకో. యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడంటే, దేవుడే భూమి మీద గడువు పెట్టాడంటే, దేవుడు చేసిన త్యాగాన్ని మనం దాన్ని నెగ్లెక్ట్ చేసామా, అయిపోయింది మన పని. దేవుడు ఈ రోజు మీకు నాకు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఈ రోజు మీకు నాకు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, నేను ఏదైతే చెప్తానో, ఏదైతే చేస్తానన్నానో అది ఖచ్చితంగా నేను చేస్తాను. అందుకే ఆకాశ భూమి గతిస్తే కానీ నా మాటలు ఏమాత్రం గతించమని దేవుడు మీకు నాకు హెచ్చరిస్తున్నాడు. ఇక దినాన్ని కూడా దేవుడు అనేకమైన ప్రవచనాలు ప్రవక్త ద్వారా వాసించాడు. అవి కూడా నెరవేర్చబడతాయి. ఏ మాత్రము కూడా పొండిపోవు, ఏ మాత్రం కూడా ఒకటి కూడా ఆగదు. దేవుడు ఏదైతే చెప్పాడో అతి రీతిగానే దేవుడు చేసే దేవుడు మనం కలుగున్నాం. దేవుని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నావు? ఆకాశం భూమి గతించిన మాట గతించమని యేసు ప్రభు చెప్పాడు. కానీ ఒక దూత, దేవుడి దగ్గర నుంచి వచ్చిన దూత కూడా ఒక మాట చెప్తుందండి. చూడండి, ఆ మాట అంటే మనకు చాలా భయం వేస్తుంది. నేను కూడా చాలా ఆలోచించాను. ఒకసారి చూద్దామండి, దూత ఏమన్నా చెప్తుందో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం, లూక్ చాప్టర్ 1. ఒకసారి దూత ఏం చెప్తుందో చూద్దాం. దూత ఏం చెప్తుందో చూద్దాం. 36 నుంచి చదువుతారు ఎవరైనా? లూక్ చాప్టర్ 1 verse 36. ఎవరైనా చదవండి ఒకసారి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపంతో ఒక కుమారుని గర్భం ధరించినది. గొడ్డాలను ఆమెకు ఇది 6వ మాసము. ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? దూత చెప్తుంది. ఎలిజబెత్ కి 6వ మాసం. ఇది కూడా ఎలా చెప్తుందండి దూత అంత పర్టికులర్ గా? ఆ దూత ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది కదా. కానీ ఎలిజబెత్ కి 6వ మాసం అనేటువంటి మాట మరియుతో అంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతుంది? నెక్స్ట్ చదువులను. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాలేదు ఆమెతో చెప్పాను. అది ఎవరైనా చెప్తారు గట్టిగా మరొకసారి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేదని ఆమెతో చెప్పాను. అంటే ఏమంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? ఒకటి ఆఫీస్ ఒకటి చేస్తాడా? ఆయన నచ్చినవి చేస్తాడా? చూసి చూడండి వెళ్ళేస్తాడా? దూత ఉంటుంది దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే నిరర్ధకము కానేరదు. ఈ దేవుడి సగమా, ఇది నీకు నాకు కూడా చాలా భయాన్ని కలిగిస్తుంది. ఏమనుకుంటున్నావు? ఎలా చేస్తున్నావు భక్తి? దేవుడు కుమారుడు భూమి మీదకి వచ్చాడు. దేవుడు కుమారుడు పశువుల పాకలో పరుండి పెట్టడం గల కారణం ఏంటి? ఎందుకు అంత దేన స్థితికి వెళ్ళాల్సి వచ్చింది? చూడండి, బైబిల్ ఏం చెప్పుకుంటే బెత్లెహేములో పుడతాడు, యోధా బెత్లెహేములోనే పుడతాడు. అయితే ప్రాంతం అదే, కానీ స్పాట్ ఏంటో మనం చెప్పలేం. లొకేషన్ ఎక్కడ జన్మించాడో చెప్పలేం. కానీ ఆయన ఎక్కడ పుడతాడో బెత్లెహేములో పుడతాడని బైబిల్ చెప్తుంది. కానీ ఇదే ఆ స్పాట్ ఆయన పుట్టిందని మనం చెప్పలేం. కానీ అక్కడ సత్రంలో స్థలం లేనప్పుడు ఆయన్ని పొత్తుగుడ్డలతో చుట్టి ఎక్కడ పరుండి పెట్టారంటే తీసుకెళ్లి పశువుల పాకలో పెట్టారు. ఎక్కడ పెట్టారండి? పశువుల పాకలో పెట్టారు. ఎందుకు ఆ స్థితికి దేవుడు ఆయన అప్పగించడం జరిగింది? కారణం ఏంటి? ఒక లేఖన భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి బైబిల్ ఏం చెప్తుందో మనకి. యోబు గ్రంథం, యోబు గ్రంథాన్ని మీరు ఒకసారి తెలుస్తారా? ఒక లేఖన భాగాన్ని మీకు కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథము జోబ్ చాప్టర్ 36 verse 33. యోబు గ్రంథం 36వ అధ్యాయం 33వ వచనం. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకి ఎవరు తెలియజేస్తున్నాడంట? చెప్పండి, ఎవరికి? గట్టిగా ఎవరికి? క్రిస్మస్ అండి, పండుగ అంటాం. బయట అందరూ మా పండుగ వచ్చేసింది, మా పండుగ వచ్చింది, కానీ లోపల కనీసం వాయిస్ రావట్లేదండి. చెప్పండి అందరికీ మా పండుగ వచ్చిందండి, మా పండుగ వచ్చింది, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, అందరికీ హ్యాపీ క్రిస్మస్. లోపల వాగ్దానం క్రిస్మస్ లేదు. దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి. ఆయన గర్జనము ఆయన ప్రసిద్ధి చేయను, తాను వచ్చుచున్నాడు. ఆయన పశువులు కూడా ఎవరు దొరికినాడంట? దేవుడు ఏది చేసినా ఒక కారణం ఉంటది బిడ్డ. హల్లెలూయా. దేవుడు ఏది చేసినా ఒక కారణం ఉంటది. కారణం లేకుండా దేవుడు ఏది చేయడు. ఎందుకు ఆయన వస్త్రాలు పశువులు తెలియాలి? ఉందండి లేదు బైబిల్లో? ఎవరు తెలియాలంటే పశువులకి ఎందుకు తెలియాలండి? తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడంటే ఆయన పశువుల పాకలో పెట్టాడు. సత్రంలో చోటు లేదు. ఈ దేవుని బిడ్డలారా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది చేసినా బైబిల్లో ఏదైతే రాయించాడో దాని ప్రకారంగానే చేశాడు ఈ భూమి మీద. అందుకే ప్రియదేవుని బిడ్డలారా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, క్రిస్మస్ అంటే చాలా విలువైనది. ఎందుకంటే సాక్షాత్తు సృష్టికర్త దేవుడు కుమారుడు ఈ భూమి మీద పంపించినటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ సమయం. యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ రోజు మీరు చూడొచ్చు, రోడ్డు మీద అనేక మంది ఉంటారు, ఎక్కడెక్కడో అనేక మంది ఉంటారు, వాళ్ళ ఫుడ్ ఉండదు, షెల్టర్ ఉండదు. కానీ వాళ్ళు దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు ఇక్కడ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో, మనం ఒకవేళ కనుక వాక్యం విరుద్ధంగా ఎంజాయ్ చేస్తే ఇక్కడ దేవుడు ఉండడు, దేవునాత్మ ఇక్కడ ఉండదు, కానీ అక్కడ వాళ్ళతో మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఏముందో తెలుసా? యేసయ్య గురించి, ఎందుకు గొర్రెల కాపుల గురించి సువార్త ఎందుకు చెప్పాలని తెలుసా? పేదలకు సువార్త చెప్పడానికి దేవుడు అతను అభిషేకించాడంట. హల్లెలూయా. ఎవరిని అభిషేకించాడు?
పేదలకు సువార్త చెప్పడానికే యేసుని తండ్రి దేవుడు అభిషేకించాడు. అందుకే ముందు సువార్త ఎవరికి వెళ్ళిందంటే రిచ్ పర్సన్ కాదు, పూర్ పర్సన్ అయినటువంటి షెల్టర్ కూడా లేనటువంటి పరిస్థితి, సరైన వస్త్రాలు ఉండవు, ఆ గొర్రెలతోనే రాత్రి పగలు పెడతారు. అలాంటి గొర్రెల కాపరికి సువార్త చెప్పడం జరిగింది. అందుకే గొర్రెల కాపరి దగ్గరికి దూత వెళ్ళి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానం అనేటువంటి మాట మనం చూస్తున్నాం బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను కలిగిన దేవుడు చాలా గొప్ప దేవుని మనం కలిగినాం. నీకు నిజంగా దేవుని నుండి భయభక్తులు కలిగి నువ్వు భక్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏదో ఉత్తుత్తి భక్తి మాత్రం చేయకండి, నామకార్థ భక్తి చేయకండి, యాలపాలుగా జీవించకండి. మీ పేరు జీవగ్రంథంలో రాయబడే విధంగా భక్తి చేయండి. మనుషులు కనపడకపోయినా పర్లేదు, మనుషులు ఎదుట మీరు ఏదో మెప్పు తెచ్చుకోవాలని మీరేం చేయగలదు, కానీ దేవుని దృష్టిలో మీరు పడ్డారంటే చాలు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ జీవితాలను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. తర్వాత మిమ్మల్ని పరలోకాన్ని కూడా చేర్చేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దామండి. చూడొచ్చు ఒకసారి, మనం చూద్దాం ఒకసారి. నేను ముగించేస్తాను, కొన్ని విషయాలు మాత్రం నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అర్థమవుతుందా లేదా? దేవుడు నిర్ణయమే కదండి, దేవుడు దర్శనమే కదా, అది నెరవేర్చబడుతుందా లేదా? ఇలా చెప్తుంటే చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చిన పనిలో, దేవుడు ఇచ్చినటువంటి ఆ రోల్లో వాళ్ళు చక్కగా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో చూస్తే దూత చూస్తున్నాం. ఎవరా దూత? గాబ్రియల్. నెక్స్ట్ మనం చూస్తే ఎవరండి? మరియా. ఈ మరియ కూడా దేవుని చిత్తానికి నిలబడుతుంది. ఎప్పుడు కూడా దేవుని చిత్తం చాలా పవర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. మనము కూడా ఎంచి దినాలు, కడవరి దినాల బైబిల్ పట్టుకున్న క్రైస్తవులుగా మనం కూడా ఆనాడు మరియా దేవుని చిత్తాన్ని ఎలా అయితే చేసిందో, చేసి దేవుని ఎలా మహింపరిచిందో, నీ దాసురాలను అనేటువంటి మాట ఎలా చెప్పిందో, మనము కూడా దేవుని చిత్తానికి లోబడే వారిగా మనం ఆయన కనబడాలి. ఆనాడు మరియా లోబడింది. ఎందుకంటే వివాహం కాకముందే గర్భం ధరిస్తుంది, తేడా పాలొస్తే చంపేస్తారు. అలాంటి పరిస్థితులు కూడా భయపడకుండా దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తం పూర్తి చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగే దూత కూడా దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని చక్కగా నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని దూతలు ఎంతగా సపోర్ట్ చేస్తున్నాయంటే బైబిల్లో కనబడుతుంది. దేవుడి చిత్తము మనకు మనసు ఒకసారి తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం పూర్తి చేయడానికి కూడా దేవుని దూత సపోర్ట్ చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అది ఎక్కడ ఉంది ఒకసారి చూద్దారండి, లూకా సువార్త లూకా సువార్తలో మనం చూడొచ్చు. అక్కడ ఏం జరిగిందో మనం చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. మత్తయి సువార్తలో ఏం జరిగిందో మనం చూడొచ్చు. ఇక్కడ హేరోదు గురించి దైవజనులు చెప్పారు. అక్కడ హేరోదు కలవరపడి రాజా ఏంటి బాబు అని చంపేద్దామనే పరిస్థితి వచ్చింది. అయితే ప్రవక్త ప్రవచనం ఉంది కనుక అది నెరవేర్చబడుతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, హేరోదు దగ్గరికి వెళ్ళినటువంటి జానుల్ని మళ్ళీ కాపాడాలి, దేవుని చిత్తం జరగాలి కనుక దేవుడు వాళ్ళతో మాట్లాడి అక్కడికి వెళ్లకుండా తప్పించాడు. అయితే ఆ హేరోదు ఏమనుకున్నాడంటే, ఇంకా యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైనా చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఇది ఇమ్మీడియట్ గా దేవుడికి తెలుస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఏం జరుగుతుందో దేవుడు తెలిసిపోతాడు ఉంటది. ఏ మనిషి ఏం ఆలోచిస్తున్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఇమ్మీడియట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి సిగ్నల్స్. ప్రతి వ్యక్తి గురించి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంత సర్వశక్తి మంది మనం కలిగి ఉన్నాం. మనం సాధారణంగా చూస్తాం, ఎక్స్రే మిషన్ లో మనం చూస్తూ ఉంటాం, మన జిరాక్స్ మిషన్ మనం వెళ్తే స్కానింగ్ చేయించుకుంటాం. అయితే ఎంత చక్కగా స్కాన్ చేసి మనకి ఇవ్వగలుగుతుంది ఆ మిషన్, అంతకంటే పవర్ఫుల్ దేవుడు మన ఆలోచన తెలుసుకున్నటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి దూత ఏ విధంగా మాట్లాడుతుందో మనం చూడొచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయం, Matthew chapter 3 లో మనం చూడొచ్చు దూత ఏ విధంగా చెప్తుందో చూడండి. 13వ వచనం ఎవరైనా చదువుతారా? 13 Matthew chapter 3 2:13 నాదే తప్పున్నాను, చదువు 2:13. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు హల్లెలూయా అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఇది ఎవరు చెప్తున్నారు? దూత. ఎవరు చెప్తుంది? మరియకి, లేదంటే యోసేపుకి. దేవుడు ఏ పని చేసినా దూతలు చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నాయి. భూమి మీద నిన్ను దేవుడు సృజించాడు, నిన్ను భూమి మీద పంపించాడు. దేవుడు నీకు బైబిల్ చేతిలో పెట్టాడు. నువ్వు నిజంగా దేవుడు ఆలోచన చెప్పిన భూమి మీద బ్రతుకుతున్నావా? దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు చెప్పినట్టుగా నీ జీవితం కనబడుతున్నానికి గుర్తుపెట్టుకో. సర్వ సృష్టికతను మనం కలుగును. పరలోకము డబ్బులు ఇస్తే వెళ్ళిపోము. పరలోకము చర్చ కోసం నేను ల్యాండ్ ఇచ్చాను, చర్చ కోసం నేను 1000 కోట్లు ఖర్చు పెట్టానంటే పరలోకం వెళ్ళావు. ఏదేదో చేశానంటే పరలోకం వెళ్ళావు. ఎప్పుడు పరలోకం ఒక వ్యక్తి వెళ్తాడంటే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పాడు. హల్లెలూయా.
మనం ఎప్పుడు కూడా వాక్యం చదువుతున్నా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈ రోజున బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడి దగ్గర దూతలు ఎంత చక్కగా పని పూర్తి చేస్తారు. ఈ క్రిస్మస్ దినాన యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని పూర్తి చేశాడు. ఎందుకంటే క్రీస్తును కలిగిన మనసు మీరు కలిగి ఉన్న బైబిల్ చెప్తుంది. దూత కూడా దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ పని చేస్తూ వెళ్తున్నాయి. అంతేకాదు ఒక ప్రమాదం పొంది హేరోదు యేసు ప్రభువుని చంపాలని చూస్తుంటే మళ్ళీ వచ్చి దేవుడి ప్రణాళిక ఏంటో అది తెలియజేసి మీరు ఐగుప్తుకు పారిపోండి, నేను చెప్పేంత వరకు రావద్దు అనేటువంటి మాట మనం దూత చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు దేవుడికి దూతలు ఉపయోగపడుతున్నాయి. దేవుడి పని నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తం చేశాడు, భూమి మీద పూర్తి చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ రోజు యేసును అంగీకరించిన క్రైస్తవులుగా ఆయన పిల్లలుగా ఉన్న మనము కూడా ఆయన చిత్తాన్ని చేయాలని యేసుక్రీస్తు ప్రభు ఆశతో నీ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా, నీ వైపు మాత్రమే చూస్తున్నాడు, ఆశతో చూస్తున్నాడు. ఒక రోజున ఫారిన్ కంట్రీలో మిషనరీ కింద ఎవరెవరు వెళ్తారో ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఎవరైనా వెళ్తారంటే ఎవరు చెయ్యట్లేదు అనమాట. ఉత్తపు నా దేవుడు గొప్పడు, ఉత్తపు నా దేవుడు గొప్పడు అన్నారు. కానీ ఎవరు కూడా మిషనరీ కింద సౌత్ ఆఫ్రికాకి వెళ్తా ఉంటా, అమ్మ బాబాయ్ ఎవరు చెయ్యట్లేకపోతే అలాంటి పరిస్థితిలో 9 సంవత్సరాల ఒక కుర్రవాడు, ఒక చిన్న బాలుడు 9 సంవత్సరాల కుర్రవాడు లెగిసి, అయ్యా నేను వెళ్తానయ్యా, నీ వయసు ఎంత 9 years, పర్లేదయ్యా నేను వెళ్తానయ్యా, నువ్వు వెళ్తావా రా అని చెప్పి దగ్గర తీసుకుని ప్రార్థన చేశాడు. అతను అద్భుతమైన సేవ చేశాడు. సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు, అద్భుతమైనటువంటి రెవెన్యూ ఇచ్చాడు ప్రభు కొరకు. ఆయన నిద్రించినట్టుగా మనము ఆయన చరిత్రను మనం చూడొచ్చు. హల్లెలూయా, ఎవరంటారు అతను? ఎవరు తెలుసా మీకు? డేవిడ్. నెక్స్ట్ వన్ మీరు చెప్పొచ్చు. అలాంటి చెప్పాను కదా డేవిడ్. నెక్స్ట్ వన్ ఆయన పేరు ఏంటి? మీ అందరికీ తెలిసే ఉండాలి, నాకు తెలిసి. డేవిడ్ లివింగ్స్టన్ అంటారు కదా, అవునా? అంతేనా? కరెక్టే కదా నేను చెప్పేది? చెప్పండి గట్టిగా, మరి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వెళ్ళాడండి లేదా? సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడా లేదా? పరిచయం చేసాడా లేదా? అలాంటి నిజంగా యేసు ప్రభుని ముఖంగా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఈ రోజున చాలా మంది నాది నా జీవితం ఎప్పుడు సెటిల్ అవుతుందా, నేను ఎప్పుడు సెటిల్ అవుతానా, నేను ఎప్పుడు గ్రోతులకు వస్తానా, ఎప్పుడు రాబోవు, దేవాలను హెచ్చించే, నేను చూపించే మొత్తం అంతా కూడా బయట దేశాలు చూపించు, ఇది చూపించు, ప్రయాసపడిపో దేవుడు అన్న ముందు నా పని గురించి ఆలోచించరా, నీ పని గురించి కాదు అంటాడు దేవుడు నీతో నాతో. హల్లెలూయా. నిజంగా దేవుడి గురించి ఆలోచించేవాడు కూడా దేవుడి పని గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్ గా దేవుడు నీ గురించి ఆలోచించి నేను ముందు తీసుకొస్తాడు. ఆత్మల పట్ల భారం ఉన్నప్పుడు, సేవ పట్ల భారం ఉన్నప్పుడు, దేవుని కొరకు అవసరమైతే చావో బ్రతుకు నమ్మకంగా సేవ చేయాలని మనం ఆలోచన కలుగున్నప్పుడు దేవుడు నువ్వు ఎక్కడ గోతులో ఉన్నా సరే, గోతులో పడ్డ యోసేపుని సింహాసనం మీద కూర్చుని పెట్టినట్టు పల్లెటూరులో తీసుకెళ్లి దేశాలు విదేశాలు చూపించగలడు. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడికి ఎవరికి కావాలంటే ఆయన చిత్తాన్ని పర్ఫెక్ట్ గా పూర్తి చేసేటువంటి మనుషులు ఆయన కావాలంట. ఎవరు కావాలండి? ఆయన చిత్తాన్ని పర్ఫెక్ట్ గా పూర్తి చేసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నాను? చాలా సార్లు మనం 31st వస్తుంది, కాసేపు ఇంకో 3 days 4 days అయిపోయిన తర్వాత అందరూ ప్రభావ ఈ సంవత్సరంలో చేసిన పాపం క్షమించాయి, ఇంకెప్పుడు చేయను, నువ్వు మాట చెప్తాను, ఇంకెప్పుడు చేయను, మాట చెప్తాను అంతేగా అని ఆ నైట్ అంతా ప్రార్థన చేసి దేవుడితో మొత్తం అంతా ముక్కేసి తెల్లారి పొద్దున నుంచి మళ్ళీ మామూలు చాలా మంది. అవునండి కదా? కరెక్ట్ గా చెప్పండి, నేను చెప్పేది కరెక్ట్ కదా? మీకు ఎప్పుడు చేయరు ప్రభావ, ఇంకా అయిపోయింది కదా ఈ సంవత్సరం, ఇంకా మాడుతున్నావు, నెక్స్ట్ ఇయర్ నుంచి నా జీవితం వేరు, చూడు నువ్వు సొత్త కదా, దేవుడికి అన్నీ తెలుసు నీ జీవితం ఎలా కొడతావు. ఈ 31st మాటిస్తావు, మరుసటి రోజు నీ జీవితం ఎలా కొడుతుందో కూడా దేవుడు తెలుసు. నీ దేవుడు ఈ రోజు నువ్వు కూడా దేవుడికి చాలా సార్లు మాటిచ్చావు, కానీ ఎన్నిసార్లు తప్పిపోలేదు చెప్పండి సార్, చెప్పండి. ఎన్నిసార్లు దేవుడికి మాటిచ్చి మనం తప్పిపోలేదు, నాతో సహా తప్పిపోయేవండి లేదా? చెప్పండి సార్. మరి దేవుడు చూసినట్టు వదిలేస్తాడా? మీ దేవుడి సంగమా, మీరు దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధులు పరిపూర్ణ అవ్వాలి. బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధులే కానీ పరిపూర్ణ అవ్వాలని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. ఈ రోజు దేవుడి యొక్క వాక్యం చాలా విలువైంది. నేను 2 మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడొచ్చు, మాథ్యూ చాప్టర్ 7 verse 21, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 7 verse 21. yes పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి, ఈ రోజున కొంచెం విమర్శించే దయచేసి నేను తప్పుగా అనుకోద్దు, నాది ఆ బ్యాచ్ అయితే కాదు, విమర్శించే బ్యాచ్ అయితే నాది కాదు. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఈయన అట్టుబండి ఇచ్చాడు, ఈయన గానికి ఇచ్చాడు, ఈయన ఫ్యాన్ ఇచ్చాడు, ఇదే అయిపోతుంది క్రిస్మస్ అంతా కూడా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభావం పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడంట, కానీ పరలోక తండ్రి చిత్తం చేయబడే దానిలో ప్రవేశించినట. ఈ రోజు కొన్ని చోట్ల మనం చూస్తాం, బయటేమో ముందు తాగొచ్చి చర్చి గడ్డి హల్లెలూయా అని అంటా ఉంటారు మనుషులు. ఇది ఎంత భయంకరము, ఇది ఎంత శాపం అండి, అసలు ఎంత శాపం అండి. ఈ రోజున బైబిల్ ఏం చెప్తుందంటే జాగ్రత్త, నువ్వు కళ్ళుకున్న దేవుడు పరిశుద్ధుడు. ఈ రోజున చర్చకు వచ్చి దేవునికి స్తోత్రం క్రీస్తు నేడు పుట్టను అని అంటారు, కానీ ఇంటికాడ సినిమా చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు క్రైస్తవులు. ఏమైపోయారండి? ఈ రోజు దేవుడు ఏ పని పట్టుకున్నాడంటే అన్నిని క్రైస్తులుగా మార్చడం తగ్గిపోయింది, క్రైస్తులుగా మార్చడం ఎక్కువైపోయింది దేవుడు ఈ రోజున. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభుని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడు కానీ పరలోక తండ్రి చిత్తం చేయాలి. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తం పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఈ రోజున ప్రభువు నమ్ముకున్న నువ్వు కూడా దేవుని చిత్తాన్ని పూర్తి చేయాల్సిందే. దేవుని చిత్తం ఏంటో నువ్వు అడుగు, దేవునితో మాట్లాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడికి నీకున్న ఫెలోషిప్ బట్టి దేవుని చిత్తం తెలుస్తుంది. నువ్వు పూర్తి చేస్తే నువ్వు నిత్య జీవాన్ని చేపడతావు. నువ్వు నిత్య జీవాన్ని అపోస్తలుడు పౌలు అంటున్నాడు తిమోతితో, నిత్య జీవాన్ని చేపట్టాలి నువ్వు అంటున్నాడు. ఏమన్నాడండి? నిత్య జీవాన్ని చేపట్టాలి నువ్వు. దేవుని బిడ్డలారా, ఎంత ఆశీర్వాదము అపోస్తలుడు ముఖాముఖిగా చూశాడు. ఆ పౌలు అంటున్నాడు నువ్వు నిత్య జీవాన్ని చేపట్టాలి అనేటువంటి మాట తిమోతికి చెప్తున్నాడు పౌలు. ఈ రోజు నువ్వు కూడా నేను కూడా ఆ పౌలు కూడా ఒకటే మాట చెప్పాడు, ఇదిగో నా పడుగు తొడముట్టించుతున్న విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఎన్నో మాటలు విశ్వాస జీవితంలో మన భక్తి జీవితంలో మనం చూస్తున్నాం. ఈ రోజు నువ్వు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన తండ్రి చిత్తాన్ని పూర్తి చేశాడు, దేవుని చిత్తాన్ని పూర్తి చేశాడు, దేవుని కుడిపాసన ఆయన ఉన్నాడు. అందుకే స్టెఫను చంపేసినప్పుడు నేను తండ్రి కుడిపాసన ఎవరిని చూస్తున్నాను అన్నాడు స్టెఫను? ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాడట. ఈ రోజు ఇంకొక మాట కూడా నేను చదివించాలనుకుంటున్నాను. మాథ్యూ చాప్టర్ 18:3, మత్తయి సువార్త 18:3 మాథ్యూ చాప్టర్ 18:3. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకునే వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అంటండి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడండి? తగ్గించుకున్నవాడు, తగ్గింపు జీవించి. నెక్స్ట్ మనం చూస్తే బైబిల్ మీరు మార్పు నొందాలి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిత్యముగా చెప్తున్నటువంటి మాట మనం బైబిల్లో చూస్తున్నాం. నువ్వు నిజంగా మార్పు చెందిన క్రైస్తుడు అయితే కనుక పరలోకానికి వెళ్తావు. ఒకవేళ కనుక నువ్వు మార్పు చెందని క్రైస్తుడు అయితే నువ్వు పరలోకం వెళ్ళవు. బైబిల్ చెప్తుంది. నేనైనా సరే ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని చోట్ల వాడబడుతున్నా, నాలో సరైన మార్పు లేకపోతే నేను పరలోకానికి రావని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక క్రిస్మస్ అయిపోయిన, అనేక ఈస్టర్లు అయిపోయిన, అనేకమైన మన జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. కానీ మనలో సరైన మార్పు లేకపోతే, సరైన ప్రార్థన జీవితం లేకపోతే, సరైన వాక్యానుసరమైన జీవితం కనుక అవి కనబడిపోతే మనం పరలోకం వెళ్ళమని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అవునండి కాదా? నిలబడ నాతో కూడా వాక్యం మాట్లాడుతుంది. వాక్యం 2 అంచెల కట్టుకుంటే కుదిరింది. ఇజ్రాయేల్ మార్పు చెందవా? మార్పు చెందినటువంటి ఒక పాస్టర్గా నువ్వు మార్పు చెందినవాడు అయితే కనుక నువ్వు పరలోకానికి వస్తావు. ఒకవేళ నువ్వు మార్పు చెందకుండా బల్ల గుద్ది ప్రసంగాలు చేసినా సరే, ఎంత అద్భుతంగా నువ్వు మాట్లాడుతున్నా సరే, నువ్వెవరో నాకు తెలియదని చెప్పేది ఒక రోజు రాబోతుంది. దేవుని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజు బైబిల్ ఏం చెప్తా ఉందంటే దేవుని వాక్యం దాన్ని గైకునే వారు మాత్రమే ధన్యులు అంటే. హల్లెలూయా, గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు కలుగునుగాక. ఇంకా నేను ముగించేస్తాను. కొన్ని విషయాలు మీరు నేను చెప్తాను, ఎక్కువగా ఏ మాత్రం నేను చెప్పను. ఇంకా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు ఇంత బలంగా ఏది చెప్పేస్తున్నారు అంటే వాక్యం నుంచి మీకు నేను చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 5 verse 17 through 20 దాకా చదవండి. గట్టిగా ఎందుకంటున్నానంటే ఎవరు చదివినా పర్లేదమ్మా, కానీ గట్టిగా చదవడం కోసమే ఎవరు చదవన్నాను. ఎవరు చదివినా పర్లా, గట్టిగా చదవండి. ఎస్, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చుటనే తలంచొద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఎస్, ఆకాశము భూమియు గతించిపోయినా గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నెక్స్ట్ వన్. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి. ఏంటంటే మీరి, చెప్పండి. మీరి అంటే ఏంటి? ఎస్, నెక్స్ట్ చదువున్నాను. మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడతాడట. నెక్స్ట్ వన్. అయితే జాగ్రత్తగా వినండి. అయితే వాటిని గైకొని బోధించువాడెవడు. హల్లెలూయా. ఎవరైతే బోధిస్తున్నాడో వాడు గైకుంటే పరలోక రాజ్యంలో గొప్పవాడుగా పిలువబడతాడట. బోధించడం అందరూ చెప్పేస్తాం, వాక్యం చెప్పండి అంటే అందరికీ అవకాశం ఉంది, అందరూ చెప్తావు. కానీ చెప్పినటువంటి ఆ మాట లేదంటే ఏ వాక్యాన్ని అయితే ప్రకటిస్తున్నామో ఆ వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడంటే మీ పరలోకంలో ఏమని పడతామంట? గొప్పవాడని పడతామంట.
ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ప్రతిదీ జరుగుద్ది. నేను మళ్ళీ ఒకసారి మీకు హెచ్చరిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక కన్య గర్భం ధరించబోతుందని ఎలాగైతే దేవుడు చెప్పి దాన్ని నెరవేర్చాడో, యేసుక్రీస్తు ప్రభు రాకడ విషయంలో కూడా అలాగే నెరవేరుస్తాడు. మీరు నామకార్థ క్రైస్తవులుగా బ్రతకొద్దు, ఒక యథార్థమైన భక్తి చేయండి. మనుషుడికి కాదు, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, వాక్యానుసారంగా బ్రతకండి, యథార్థమైన ప్రార్థన చేసుకోండి, భయభక్తులు కలిగి బ్రతకండి. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్న వాక్యం తెలుసులో మీరు భయభక్తులు కలిగి జీవించండి. మీరు ఎక్కడున్నా యేసు ప్రభు రాకడ వచ్చేటప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు, తీసుకెళ్తాడు. ఒకవేళ కనుక ఈ లోపే మన ప్రభువును నిద్రిస్తే కనుక మనం చనిపోయినప్పటికీ కూడా మన క్రియలు మన వెంట వస్తాయి. ఆ క్రియలు బట్టి దేవుడు పరలోకం ఇచ్చే అవకాశం ఉంది. చూడొచ్చు, రెవల్యూషన్ చాప్టర్ 14:13 ఒకసారి చదువుతారు. రెవల్యూషన్ చాప్టర్ 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుతున్నారట. ఏంటండి వారి క్రియలు? నీ క్రియలు వెంట రాబోతున్నాయి. ఏది కావాలి ఈ రోజున? నేను మీకు ఒకటే చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్ రోజు ఏం కోరుకుంటున్నారంటే, నాకు ఉత్తుత్తు క్రైస్తువులు, నామకార్థ క్రైస్తువులు, లేదంటే పండగ క్రైస్తువులు ఇలాంటి వాళ్ళు నాకు వద్దు. నన్ను ఆయన మోసగించేవాళ్ళు, ఆయన బాధ పెట్టేవాళ్ళు, ఆయన గాయాన్ని రేపేవాళ్ళు, ఆయన మళ్ళీ శోధించేటువంటి మనుషులు వద్దు. కానీ ఆయనకి ఎవరు కావాలంటే తన వాక్యానుసారంగా జీవించేవాళ్ళు, ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు, ఆయనకి భయపడేవాళ్ళు, ఆయనకి లోపడేవాళ్ళు, ఆయన చిత్తాన్ని పూర్తి చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు ఆయన అక్కడ. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం చెప్తామని. హల్లెలూయా. ఈ రోజున ఈ క్రిస్మస్ యొక్క సందేశంగా అనేక విషయాలు దైవజనులు చెప్పాను, నేను చెప్పాను. మీకు అర్థమైన వాటిలో మీరు ప్రార్థన చేసుకుంటారు. ఒకసారి నిజంగా దేవుడు ఆయన చేసినటువంటి త్యాగం చాలా గొప్పది. ఒకసారి ప్రార్థన చేసుకుంటారు, కళ్ళు మూసుకుని, ప్రభు నీకేం చెప్పాడో వాక్యం నీకేం అర్థమైందో దాని ఎంతో ప్రార్థన చేసుకో. నువ్వు కొత్త బట్టలు వేసి రావడం ఇంపార్టెంట్ కాదు, అలాగని వద్దని నేను అంటలేదు. కానీ వాళ్ళ వంతులో ఎవరైనా వాళ్ళు వేసుకుంటూ వస్తారు. కానీ యేసు ప్రభుకి ఏం కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లైఫ్ లో పరిపూర్ణమైనటువంటి భక్తి యేసుక్రీస్తు ప్రభు కనబడాలి. అందుకే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏ చెట్టు అయితే ఫలించదో, ఏ చెట్టు అయితే కనుక ఫలించదో ఆ చెట్టుని గొడ్డలు వేరు ఎక్కడున్నదా? గొడ్డలి ఎందుకుంది నరికేస్తారన్నాడు కదా, తీసేస్తారన్నాడు కదా. అలాంటి పరిస్థితి మనకొద్దు. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒకసారి ప్రార్థన చేసుకోండి. ప్రభు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ప్రభు ఈ క్రిస్మస్ దినంలో అనేక చోట్ల ఈ రోజు చాలా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఎక్కడ సంతోషిస్తున్నాడు? భక్తి, యథార్థమైన భక్తి చేసినప్పుడు, భయపడి భక్తి చేసినప్పుడు, నమ్మకమైన భక్తి చేసినప్పుడు, దేవుని వాక్యానుసారంగా బతికినప్పుడు, మేము వాక్యం చెప్తున్నాం, మేము అది మా జీవితంలో కనపరిచినప్పుడు, అప్పుడే పరలోకానికి మీరు వెళ్ళగలుగుతాం, మీరు కూడా రాగలుగుతారు. ప్రియమైన బిడ్డలారా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకో. దేవుడు దర్శనం ఉంది, ఆ దర్శనం నెరవేర్చాడు. దేవుడికి ఇంకొక దర్శనం ఉంది, రెండవ రాకడ దర్శనం. అందుకే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో పరలోక తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. యేసు ప్రభు కన్య గర్భం ధరించింది. ఈ రోజు నా క్రిస్మస్ సెలబ్రేషన్ మనం చేసుకున్నాం. రెండవ రాకడలో కూడా ఆయన పరలోకం నుంచి ప్రభు దిగొచ్చును అని బైబిల్ చెప్తా ఉంది. అలాగే జరుగుద్ది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయి. ఇంకా నీ కుటుంబీకులకు ఎవరైతే మారుమనసు లేదు, ఇంకా నీకు తెలిసిన వాళ్ళకి ఎవరైతే మారుమనసు లేదు, ఇంకా ఎవరైతే ప్రభుకు దూరంగా ఉన్నారో, చర్చికి వెళ్ళి సినిమాలు చూడొద్దు, చర్చికి వెళ్ళి టీవీలు చూడొద్దు, చర్చికి వెళ్ళి సీరియల్ చూడొద్దు, చర్చికి వెళ్ళి మొబైల్ లోక సంబంధమైన చూడొద్దు, చర్చికి వెళ్ళి బూతులు మాట్లాడొద్దు, చర్చికి వెళ్ళి దేవునికి దూరంగా జీవించే వ్యక్తులుగా ఉంటే మీరు నశించిపోతారు. జాగ్రత్త. మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతే గాడి పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించిన బైబిల్ హెచ్చరిస్తా ఉంది. ఒకసారి చదువుతారు. మార్చి చాప్టర్ 18 అనుకుంటే ఒకసారి ఆ మాట చదవమని. ఒకసారి మత్తయి సువార్త 18 గట్టిగా అందరికీ చదవండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఆ మాట ఏంటంటే ప్రార్థన చేసుకుంటూ, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో చెబుతున్నాను. ప్రియ దేవుని సంగమా, నేను వాక్యంలో నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు మార్పు నొందిన వ్యక్తివేనా? నువ్వు మార్పు నొందావా? ఇంకా ఏదైనటువంటి బలహీనతలు ఉన్నాయా? నువ్వు పరిపూర్ణంగా మార్పు నుండి బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో ప్రవేశించడం బైబిల్ చెప్తా ఉంది. యేసు ఎలా అయితే వచ్చాడో, యేసు గురించి ఎలా అయితే ప్రవచనాలు ఇవ్వబడ్డాయో, యేసు గురించి ఎలాగైతే చెప్పబడిందో, ఎలా అయితే దేవుడు నెరవేర్చాడో, ఇక మీద చెప్పిన ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. నువ్వు సిద్ధపడు, ఆయనకి భయపడు, ఆయనకి లోబడు. దయచేసి ప్రార్థన చేయి. నీకు తెలిసిన వారి వరకు ప్రార్థన చేయి. నశించిపోతున్నారు వాళ్ళు, దేవునికి దూరంగా ఉన్నారు వారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేయకుండా మానదు. ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రభు వాళ్ళని దర్శించుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. మీరు మార్పు నుండి వారికి కనబడాలి. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఇంకెవరైతే మారు మనసు పొందలేదు, ఇంకెవరైతే బాప్తిసం తీసుకోలేదో వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రాకడ సమీపిస్తుంది. మీరు మార్పు పొందాలి. మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనసు తీసుకోండి. మారు మనసు పొంది పాపక్షిని బాప్తిసం తీసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ వరాలు పొందుతారని బైబిల్ చెప్తా ఉంది.
నెక్స్ట్ మంత్ ఉపవాస ప్రార్థనలు దైవజనులు మీకు ఫాస్టింగ్ పీరియడ్ కండక్ట్ చేశారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆంతర్య కండక్ట్ చేయడం జరిగింది కనుక ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మీకు మళ్ళీ ఉపవాస ప్రార్థనలో ఎవరైనా నేను బాప్తిసం పొందుతాను, నేను మారు మనసు పొందుతున్నాను, నేను ప్రభు కొరకు జీవిస్తానంటే కనుక ఎవరున్నా సరే నా తల్లిదండ్రులతో సహా నేను చెప్తున్నాను, ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వబడతాయి. ఖచ్చితంగా బాప్తిసాలు ఇవ్వడానికి దైవజనులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళు మారు మనసు పొందండి దయచేసి. యేసు క్రీస్తు వారి యొక్క సంఘంలోకి చక్కగా, ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు దేవుడు కుమార్తెవు కాదు, ఇప్పుడు దాకా నువ్వు దేవుడు కుమారుడు కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావు, కానీ ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం చూపించాల. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుడు కుమారులు ఉన్నారు. నెక్స్ట్ వన్ చూస్తే యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారని బైబిల్ చెప్తుంది. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవుడిగా పిలబడతావు. ఎవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. ప్రార్థన సమీపిస్తుంది, ప్రార్థన చేసుకొని క్రిస్మస్ దినాల్లో దేవుడు ఇచ్చినటువంటి నీకు ఇచ్చినటువంటి సంతోషాన్ని బట్టి దేవుని స్తుతించు. కొన్ని చోట్ల ఆరాధన లేదు, ప్రార్థన చేయ, ప్రభావ ఈ సమయంలో నేను ఇలా స్తుతించగలిగానంటే నీ కృప. అనేక చోట్ల అనేక మంది బిడ్డలకి నేను గూడు చెదిరిపోయింది, ఏమైనా హత్యలు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి భోజనం లేదు, వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఈ సమయంలో నేను క్రిస్మస్ ని ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నానంటే ఇంకా నా పట్ల నీ కృప ఉంది, ఇంకా నా పట్ల నీ కృప ఉంది, ఇంకా నీ ఆలోచన నేను ఉన్నాను. దయచేసి నన్ను నా కుటుంబాన్ని రక్షించిన ప్రభావం అడుగుతావా? దయచేసి నన్ను నా కుటుంబాన్ని నాయన తండ్రి ప్రభా రక్షణలోకి నడిపించమని అడుగుతావా? దయచేసి ఎవరైతే మారుమనసు లేదో వాళ్ళకి మారుమనసు దయచేయమని అడుగుతావా? ఎవరైతే నీకు తెలిసిన వాళ్ళు ప్రభువుకు దూరంగా ఉన్నారో వాళ్ళ ప్రభువులకు నడిపించమని నువ్వు భారంకలు అడుగుతావా? నువ్వు అడుగు చూడు, దేవుడు చేసి చూపిస్తాడు. నువ్వు అడుగు చూడు, విశ్వాసంతో అడుగు, నువ్వు నమ్మికించి అడుగు. అతను ఎటువంటి తాగుపోతేనే ఎంత దూరంగా ఉన్నా దేవుడికి సమస్తము సాధ్యమే, దేవుడికి సమస్తము సాధ్యమే. నువ్వు అడుగు చూడు, దేవుడు చేయగలడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని చెప్తున్నాడు. భారం కలిగి ప్రార్థన చేసుకుందామా? 2 నిమిషాలు భారం కలిగి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు భారం కలిగి ప్రార్థన చేసుకోండి. క్రిస్మస్ అనేది చాలా విలువైంది. యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద రావడం గల కారణం ఏంటో తెలుసా? తండ్రి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి పంపించాడు. నీ కొరకు పంపించాడు యేసయ్యని. కేవలం నీ కొరకు పంపించాడు యేసయ్య. కేవలం నీ కొరకు మాత్రమే యేసయ్యని పంపించాడు. కేవలం నీ కొరకు మాత్రమే యేసయ్యని పంపించాడు. మనుషులందరూ రక్షణ పొందాలి కనుక, సత్యమును గుర్చిన అనుభవాలు గలవారు ఉండాలి కనుక యేసు క్రీస్తు ప్రభుని తండ్రి దేవుడి భూమి మీదకి పంపించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడికి రెండుకి మధ్యవర్తిగా నిలబెట్టాడు. ఆయన ఎంత భయంకరమైన పరిస్థితి కూడా ఆయన ఎలా చూస్తుంటే విమోచన ఖరీదనగా తాను సమర్పించుకున్నాడు అనేటువంటి మాట మన బైబిల్లో తిమోతి రాసిన పత్రికలో చూస్తాం. నీ కొరకే ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది, నీ కొరకే ఆయన పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది, నీ కొరకే ఆయన మొహం మీద ఊరేయబడాల్సి వచ్చింది. కేవలం నీ కొరకే పరలోకం ఎందుకు వచ్చాడు? కేవలం నీ కొరకే ఆయన గుద్దుతూ ఉంటే నిన్ను గుద్దిన వాళ్ళు ఎవరో ప్రవచించు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన అరచేతులతో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇంత శ్రమ పెడుతున్నా ఎందుకు నోరు తెరవలేదంటే నువ్వు నేను రక్షణ పొందాలి కనుక. హల్లెలూయా! నువ్వు నేను రక్షణ పొందాలి కనుక. నువ్వు నేను కూడా ఏ సంబంధం అయితే కోల్పోయామో ఆ సంబంధాన్ని మళ్ళీ దేవుడితో మనం మాట్లాడే అనుభవంలో ఉండాలి కనుక మళ్ళీ దేవుడి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. తృప్తమైన దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోబోతున్నాం. ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా వాక్యానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన వాక్యానుసారంగా తగిన సమయంలో లేఖనాల ప్రకారంగా ప్రవచనాల ప్రకారంగా ఆయన ఇచ్చేస్తాడు. ఈ లోపు నువ్వు సిద్ధపడు, ఈ లోపు నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండు, ఈ లోపు నువ్వు భయపడు, ఈ లోపు నువ్వు వాక్యానుసారంగా జీవించు, ఈ లోపు అనేక మందికి సువార్త చెప్పు, ఈ లోపు అనేక మందికి అగ్నివచనాజ్ఞ రాదు, ఈ లోపు దేవుళ్ళలోకి నడిపించు. నీ కొరకు చేవ కిరీటం ఉంది, నీ కొరకు ఒక తెల్లని రాతుంది, తెల్లని రాయండి, నీ కొరకు యుగాలు కూడా నువ్వు వాయింతూ ఉండడానికి దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. అన్ని కూడా అది నీ చేతుల్లో ఉంది. నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వేం విత్తుతున్నావో ఆ పంట మాత్రమే నువ్వు కోస్తావు. దయచేసి 2 నిమిషాలు భారం కలిగి ప్రార్థన చేసుకో. ప్రభా, ఇక్కడి నుంచి అయినా సరే నేను పరిపూర్ణమైనటువంటి భక్తి చేయాలనుకుంటున్నాను, పరిపూర్ణమైన మార్పు నాకు కావాలి. ఇంకా నేను ఏ విషయంలో నీకు దూరంగా ఉన్నాను, ఇంకా ఏ విషయంలో నేను ప్రభా ఏదో దూరంగా జీవిస్తున్నాను, అదంతా కూడా దయచేసి నీకు నువ్వు మోసపుచ్చుకోవద్దు. ఈ సమయం దేవుని సమయం. ప్రార్థన చేయి. ఇంకా దేవుడికి ఏ సమయంలో దూరంగా ఉన్నావేమో, ప్రార్థన చేయకుండా ఉన్నావేమో, సరిగ్గా బైబిల్ చదవట్లేదేమో, ఇంకా నీకేమైనా నోటి బూతులు వస్తున్నాయా, ఇంకా ఎవరి మీద కోపం పెట్టుకున్నావా, కక్షలు పెట్టుకున్నావా, అసూలు పెట్టుకున్నావా, ఇవన్నీ కూడా యేసు నామములో ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. అందరితో సమాధానంగా ఉండమని బైబిల్ చెప్తుంది. సాధ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండడని బైబిల్ చెప్తా ఉంది. ప్రార్థన చేయి. ఈ క్రిస్మస్ దినాల్లో ఏసైకి ఏం కావాలంటే నువ్వు బంగారం తెచ్చావా, బోలము తెచ్చావా, సాంబ్రాన్ని తెచ్చావా అని అడగట్లేదు. కానీ అమ్మ, నీ జీవితంలో నాకు స్థానం ఇస్తావా, నీ జీవితంలో నాకు స్థానం ఇస్తావా బాబు, నీ జీవితంలో నాకు స్థానం ఇస్తే చాలు, నీ జీవితంలో నాకు స్థానం ఇస్తే చాలు, నేనే నీతో ఉంటానని బైబిల్ చెప్తున్నాడు. బైబిల్ ఆయన రాయించిన మాట అదే. యేసు క్రీస్తుని ధరించుకుంటున్నావు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, భారం కలిగి 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. ఎవరైతే మారుమనసు లేని వాళ్ళతో కూడా ప్రార్థన చేయి, భారం కలిగి ప్రార్థించి ఇంకా సమయాన్ని నేను అప్పగించేస్తాను. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం.
యూదుల రాజును మనం ఆరాధిస్తున్నాం, ఒక కింగ్ను మనం ఆరాధిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఆయన ఒక రాజు, ఆయన ఒక దేవుడిని బైబిల్ చెప్తా ఉంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని బైబిల్ చెప్తా ఉంది. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదో బైబిల్ చెప్తా ఉంది. ఆయనకి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. వాక్యమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువుని బైబిల్ చెప్తా ఉంది. ఆకాశ భూమి గతిస్తే కదా మాటలు గతించాలని బైబిల్ చెప్తా ఉంది. ఇన్ని మాటలు బైబిల్లో కనపడుతున్న ప్రియులు కూడా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టద్దు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఈ క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు ప్రభుకి నీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు ఆయన కనబడితే చాలా సంతోషంతో ఉంటాడు ఆయన. ఎందుకంటే 99 మంది నీచుల కంటే ఒక పాపి మారమనసు పొందే పరలోకంలో దోతులతో సంతోషిస్తానని దేవుడు చెప్పాడు. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారమనసు పొందే చాలు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఒక్క పాపి మారమనసు పొందే, ఒక పాపి యేసుక్రీస్తు ప్రభుకి పరిపూర్ణంగా అప్పగించుకుంటే గనక, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే గనక యేసుక్రీస్తు ప్రభు తృప్తమైన దేవుడు పరలోకంలో దోతులతో సంతోషిస్తాడు. ప్రార్థన చేయి. ఒక నిమిషమైనా ప్రార్థన చేసుకోండి. ఇంకెవరికైనా ప్రార్థన చేసుకోండి. ఇంక ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు, సమయం గురించి అస్సలు ఆలోచించొద్దు. ప్రార్థన చేసుకో, దేవునితో మాట్లాడు. ఎంత జరుగుతుంది ఏంటంటే నీకు దేవునికి ఉన్న సంబంధము సరిగ్గా ఉండాలని దేవుడు అందుకే ఇన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ దినాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఏర్పాటు అంటే దేవుడికి దగ్గర అవ్వాలని, దేవుడికి తెలుసుకోవాలని. ప్రార్థన చేయండి. ఇంకా ఎవరి గురించి ఎవరైతే ఇంకా మీకు తెలిసిన ప్రభు దూరం ఉంటే ప్రార్థన చేసుకోండి. భారం కలిగి దేవుడిని అడగండి. ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబు రావడం ఏదో ఒక రోజు మీరు చూస్తారు. హల్లెలూయా. అది ఏదో రోజు జరుగుద్దండి. అది ఏదో రోజు మీరు చూస్తారు. ఆ దినాన్ని ప్రార్థన చేశాను, జవాబు చూశాను అనేటువంటి మాట మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేయి, భారం కలిగి దేవుణ్ణి అడుగు. నీకు వచ్చినట్టుగానే అడుగు, దేవుణ్ణి అడుగు. తీసుకో.